హాయ్ అండి. ఈరోజు మీకు 10th క్లాస్లో ఎస్ఏ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ 8 మార్క్స్ ఇస్తారు. అంటే కామన్ ఎగ్జామ్లో ఇప్పటిదాకా ఏ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తున్నారో ఏ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఉంది. షో దట్ secant theta minus tan theta whole square is equal to 1 minus sin theta by 1 plus sin theta. సో ఇక్కడ షో దట్ అంటే LHS తీసుకుంటాం కదా. సో టేక్ LHS తీసుకుంటే secant theta minus tan theta whole square కదా is equal to ఆన్సర్ మనకు సైన్లో ఉంది కాబట్టి వీటిని కూడా సీకెండ్ 1/cos రాస్తాను. 1/cos theta మైనస్ tan ని sin theta by cos theta హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు cos theta ఎల్సిఎం కదా, cos theta. సో ఇది ఫ్రాక్షన్స్ లో సబ్ట్రాక్షన్. సో ఇక్కడ 1 మైనస్ sin theta వస్తుంది కదా, 1 minus sin theta whole square. సో స్క్వేర్ అప్లై చేస్తాను. ఇంకా 1 minus sin theta whole square by cos square theta. సో ఆన్సర్ అప్లై చేస్తే 1 minus sin theta by 1 plus sin theta ఉంది. సో అంటే కంప్లీట్లీగా సైన్లో ఉంది. అంటే ఈ కాస్ని 1 minus sin square theta గా చేంజ్ చేస్తున్నాను. 1 minus sin theta whole square by 1 minus sin square theta. సో ఇక్కడ a square minus b square అప్లై చేస్తే 1 plus sin theta into 1 minus sin theta గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 1 minus sin theta whole square by 1 plus sin theta into 1 minus sin theta. ఇక్కడ చూడండి, స్క్వేర్ కి 1 మైనస్ sin theta క్యాన్సిలేషన్ చేస్తే 1 మైనస్ sin theta బై 1 ప్లస్ sin theta కదా, దట్ ఈక్వల్ టు 1 మైనస్ sin theta బై 1 ప్లస్ sin theta. అంటే దేని వాల్యూ RHS వచ్చేస్తుంది కదా, దట్ ఈక్వల్ టు RHS. సో మీకు ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ అయిపోయింది. సెకండ్ సొల్యూషన్ ఉంది. ఇది కూడా షో దట్టే కాబట్టి LHS తీసుకోవాలి. టేక్ LHS cos theta by 1 minus sin theta plus 1 minus sin theta by cos theta. ఇది LHS. 2 secant theta మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు LHS లో LCM తీసుకుంటే 1 minus sin theta into cos theta. ఇది LCM. 1 minus sin theta cos theta టైమ్స్ డివైడ్ అవుతుంది. సో ఇక్కడ cos స్క్వేర్ theta వస్తుంది. cos into cos స్క్వేర్ theta ప్లస్ cos theta 1 minus sin theta టైమ్స్ అవుతుంది. 1 minus sin theta into 1 minus sin theta 1 minus sin theta whole square. 1 minus sin theta into 1 minus sin theta 1 minus sin theta whole square. ఇప్పుడు ఇక్కడ cos square theta ప్లస్ ఎక్స్పాన్షన్ చేస్తే 1 ప్లస్ sin square theta మైనస్ 2 sin theta. a minus b whole square ఫార్ములా యూజ్ చేశాను. a square ప్లస్ b square మైనస్ 2a. ఓకే, 2a అంటే 1 కాబట్టి 2 1 జా 2 ఉంది. b అంటే sin theta బై ఇక్కడ చూడండి 1 minus sin theta ఆఫ్ cos theta. cos square theta plus sin square theta వాల్యూ 1 కదా, 1 ప్లస్ ఆల్రెడీ 1 ఉంది. ఇంకోసారి అబ్జర్వేషన్ ఏంటి, cos square theta plus sin square theta అంటే ఐడెంటిటీ 1
ప్లస్ 1 మైనస్ 2 sin theta by 1 minus sin theta of cos theta. సో ఇక్కడ 1 plus 1 2 అవుతుంది కదా, that is equal to 2 minus 2 sin theta by 1 minus sin theta into cos theta. 2 కామన్ తీస్తే 1 minus sin theta by 1 minus sin theta of cos theta. 1 minus theta 1 minus sin theta cancellation అవుతుంది కదా, 1 minus sin theta 1 minus sin theta cancellation చేస్తే మనకి 2 by cos theta వస్తుంది, 2 by cos theta. ఈ 2 by cos theta ని 2 secant theta గా రాయొచ్చు కదా, మనం ప్రూవ్ చేయమంది 2 secant theta అంటే RHS. సో LHS తీసుకున్నాను, RHS వచ్చేసింది. సో ఇక్కడ థర్డ్ సమ్ ఉంది. ఇక్కడ ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా LHS తీసుకోవాలి. టేక్ LHS square root of 1 minus sin theta by 1 plus sin theta. ఓకే, LHS ఇస్తున్నాను. ఏం లేదు, ఇలా మోడల్స్లో రేషనలైజింగ్ చేయాలి కదా. ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ప్లస్ను కూడా మైనస్ తీసుకోవాలి, అంటే 1 మైనస్ sin theta ఉంది. సో న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin theta ఇంటూ చేయాలి బై 1 మైనస్ sin theta. ఇక్కడ ప్రశ్న కాబట్టి దీని యొక్క RF 1 మైనస్ sin theta, 1 మైనస్ sin theta తో డినామినేటర్ ఇంటూ చేసాం కాబట్టి న్యూమరేటర్ కూడా ఇంటూ చేస్తే వాల్యూ మారదు. ఇక్కడ చూడండి రెండు సేమే కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin theta హోల్ స్క్వేర్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 మైనస్ sin స్క్వేర్ theta. సో ఇక్కడ 1 మైనస్ sin theta హోల్ స్క్వేర్ బై 1 మైనస్ sin స్క్వేర్ అంటే cos స్క్వేర్ కదా, cos స్క్వేర్ theta. ఇక్కడ చూడండి స్క్వేర్ తీసుకుంటే 1 మైనస్ sin theta బై cos theta. పార్షియల్ ఫ్రాక్షన్ చేద్దాం, అంటే 1 బై cos theta, 1 బై cos theta మైనస్ sin theta బై cos theta. ఇక్కడ చూడండి 1 బై cos theta అంటే సీకెంట్ కదా, సీకెంట్ theta మైనస్ tan theta. సో RHS వచ్చింది కదా, సీకెంట్ theta మైనస్ tan theta RHS, దట్ ఈక్వల్ టు RHS. సో థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఫోర్త్. ఇక్కడ చూడండి ప్రూవ్ దట్ అన్నాడు కదా, అంటే LHS తీసుకోవాలి. LHS 1 ప్లస్ tan స్క్వేర్ theta ప్లస్ 1 ప్లస్ 1 బై tan స్క్వేర్ theta. సో ఇది LHS. ఇక్కడ చూడండి ఆన్సర్ సైన్లో ఉంది కాబట్టి వీటిని కంప్లీట్గా సైన్లో మార్చుకోవాలి. అంటే చూడండి 1 ప్లస్ sin స్క్వేర్ theta బై cos స్క్వేర్ theta ప్లస్ 1 ప్లస్ 1 బై tan స్క్వేర్ అంటే sin అంటే sin బై cos కదా, 1 బై tan అంటే cos బై sin అవుతుంది, cos స్క్వేర్ theta బై sin స్క్వేర్ theta. సో ఇక్కడ మీరు LCM తీసుకుంటే cos స్క్వేర్ theta అవుతుంది, cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ప్లస్ ఇక్కడ కూడా LCM తీసుకుంటే sin స్క్వేర్ theta అవుతుంది, sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta. దీని వాల్యూ 1 కదా,
1 by cos square theta plus దీని వాల్యూ 1 కదా sin square theta plus cos square theta 1 by sin square theta. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఎల్సిఎం తీసుకుంటే cos square theta into sin square theta అవుతుంది, cos square theta into sin square theta అవుతుంది, cos square theta sin square theta టైమ్స్ డివైడ్ అవుతుంది, sin square theta plus sin square theta cos square theta టైమ్స్ డివైడ్ అవుతుంది, cos square theta. మళ్ళీ ఇక్కడ ఐడెంటిటీ వచ్చింది కాబట్టి దీని వాల్యూ 1 by cos square theta into sin square theta. cos square ని sin square లో మార్చుకున్నాం, అప్పుడు కంప్లీట్లీగా వాల్యూ సైన్ లో మారుతుంది. సో ఇక్కడ చూడండి 1 by cos square 1 minus sin square రాస్తాను, ఆల్రెడీ sin square theta ఉంది కదా, sin square theta. సో ఇప్పుడు ఇంటూ చేస్తే చూడండి sin square theta into 1 అంటే sin square theta కదా, మైనస్ sin square theta into sin square theta అంటే sin power 4 theta. RHS వాల్యూ వచ్చింది కదా, దట్ ఈక్వల్ టు RHS. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం కంప్లీటెడ్. ఫిఫ్త్ చూడండి, కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఒకే ఇస్తారు, అయితే దెన్ రైట్ ద ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే సైన్ దగ్గర నుంచి కాట్ దాకా అన్ని వాల్యూస్ అనుకోవాలంట, దేంట్లో కేర్. సో ఇక్కడ సొల్యూషన్ చూడండి, గివెన్ వాళ్ళు మనకి ఇచ్చింది కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు కే. ఇక్కడ కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా అంటే 1 by k అవుతుంది, మనకి రూల్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు k అయితే ఐడెంటిటీ తీసుకుంటే మైనస్ వచ్చేసరికి 1 by k అవుతుంది. మనం యాడింగ్ చేసాం అనుకోండి, కాట్ కాట్ క్యాన్సిల్ అవుతుంది, కొసీకెంట్ యాడ్ చేస్తే 2 కొసీకెంట్ థీటా ఈక్వల్ టు k ప్లస్ 1 by k ప్లస్ 1 by k. సో ఇక్కడ చూడండి k ఎల్సిఎం తీసుకుంటే k స్క్వేర్ ప్లస్ 1 2 RHS తీసుకెళ్ళండి, కొసీకెంట్ థీటా ఇజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1 by 2k అవుతుంది. కొసీకెంట్ థీటా అంటే ఒక వాల్యూ వచ్చింది కదా, ఇంకా 6 వాల్యూస్ అనుకోవాలి. కొసీకెంట్ నుంచి సైన్ అనుకోవచ్చు కదా, సైన్ థీటా ఇజ్ ఈక్వల్ రివర్స్ తీసుకోండి 2k by k స్క్వేర్ ప్లస్ 1. మనం కనుక ట్రయాంగిల్ వేస్తే చూడండి, ట్రయాంగిల్ వేసాను, సైన్ అంటే ఆపోజిట్ గా హైపోటెన్యూస్ కదా, 2k హైపోటెన్యూస్ ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 1. పైథాగరస్ థియరం చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు adjacent. సో k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2k హోల్ స్క్వేర్ అంటే 4k స్క్వేర్ అవుతుంది, దీని వాల్యూ k మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో సైడ్ మనం స్క్వేర్ రూట్ తీసుకోవాలి కాబట్టి k మైనస్ 1 అవుతుంది. సైన్ అయిపోయిన తర్వాత కాస్ రాస్తాను, కాస్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ k మైనస్ 1 బై హైపోటెన్యూస్ k స్క్వేర్ ప్లస్ 1. tan theta opposite by adjacent 2k by k minus 1. cot theta tan reverse k minus 1 by 2k. cosecant రాసిన లాస్ట్ secant theta, secant అంటే cos reverse k square plus 1 by k minus 1. సో ట్రిగ్నామెట్రిక్ యొక్క అన్ని రేషియోస్ k లో రాసాం కదా. సో ఇప్పుడు ఫిఫ్త్ అయిపోయింది. సిక్స్త్ చూడండి, ఇది కాస్ ఏ బై 1 మైనస్ tan ఏ ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ కాట్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ప్రూవ్ చేయమన్నారు. LHS ఇస్తున్నాం, టే LHS కాస్ ఏ బై 1 మైనస్ tan ఏ ప్లస్
sin A by 1 minus cot A. ఈ tan ని cot ని sin లో cos లో మార్చుకున్నాం. సో ఇక్కడ చూడండి cos A by 1 minus tan అంటే sin by cos కదా, sin A by cos A plus sin A by 1 minus cos A by sin A. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నారు అనుకోండి, cos A ఎల్సిఎం అవుతుంది cos A by cos A ఎల్సిఎం cos A minus sin A, cos A minus sin A plus ఇక్కడ sin A ఎల్సిఎం తీసుకుంటే sin A minus cos A, sin A minus cos A, న్యూమరేటర్ లో sin A ఉంటుంది. cos A ఇక్కడ న్యూమరేటర్ తీసుకెళ్తే cos square A by cos A minus sin A plus sin A న్యూమరేటర్ తీసుకెళ్తే sin square A by sin A minus cos A. ఇక్కడ చూడండి మనం మైనస్ కామన్ తీస్తే cos square A by cos A minus sin A, cos A minus sin A మైనస్ కామన్ తీస్తున్నాం కదా, తీస్తే sin square A by ఇది చేంజ్ అవుతుంది cos A minus sin A, మైనస్ కామన్ తీస్తుంది కాబట్టి cos A minus sin A. LCM cos A minus sin A అవుతుంది by cos A minus sin A. సేమ్ LCM కాబట్టి cos square A minus sin square A. దీని వాల్యూ cos 2A, cos ఓకే దాని అవగద్దాం ఆన్సర్ చూడండి sin A plus cos A కదా, యాక్చువల్ అయితే దీని వాల్యూ cos 2A, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b అంటే a మైనస్ b. సో a ప్లస్ b అంటే cos A ప్లస్ sin A, cos A ప్లస్ sin A, a మైనస్ b అంటే cos A మైనస్ sin A by cos A మైనస్ sin A. cos A minus sin A, cos A minus sin A cancel होते cos A plus sin A. ఇది 6th sum solution. సగం చూడండి, cosecant A అంటే √2 కదా, given cosecant A equal to √2, that implies A is equal to చూడండి 45 degrees కదా, 45 degrees. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 2 sin square A plus 3 cot square A by 4 of tan square A minus cos square A. ఇక్కడ A 45 తీసుకున్నాం, దట్ ఈక్వల్ టు 2 into sin square 45 plus 3 into cot square 45 by 4 of tan square 45 minus cos square 45. 2 of sin square 45 అంటే sin 45 వాల్యూ 1/2 sin square అంటే 1/2 అవుతుంది ప్లస్ 3 into cot 45 1 square అంటే 1 by 4 of tan 45 అంటే 1 minus cos 45 అంటే 1/2 square అంటే 1/2 అవుతుంది, 2 క్యాన్సిల్ చేసేయండి, 1 plus 3 1 plus 3 by 4 of ఇక్కడ చూడండి 1 minus 1/2 అంటే 1/2 కదా,
1 ప్లస్ 3 4 అవుతుంది 4 బై ఇక్కడ 2 1s 2 2s కదా 4 బై 2 తీసుకోండి 2 1s 2 2s సో ఆన్సర్ 2 సో సెవెన్ సమ్ కూడా కంప్లీట్ అయింది ఏ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను m వాల్యూ n వాల్యూ ఇచ్చారు ఇక్కడ చూడండి m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు m స్క్వేర్ n స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నారు సో టేక్ LHS చూడండి m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు m వాల్యూ కాస్ ఆల్ఫా బై కాస్ బీటా కదా స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ బీటా ప్లస్ n వాల్యూ కాస్ ఆల్ఫా బై సైన్ బీటా కాస్ స్క్వేర్ ఆల్ఫా బై సైన్ స్క్వేర్ బీటా ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ పెడదాం సో ఆల్రెడీ కాస్ స్క్వేర్ ఆల్ఫా అనుకోండి కాస్ పవర్ 4 ఆల్ఫా ఉంది కాస్ పవర్ 4 ఆల్ఫా బై ఇక్కడ చూడండి కామన్ తీస్తే 1 బై కాస్ స్క్వేర్ బీటా ప్లస్ 1 బై సైన్ స్క్వేర్ బీటా సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ పవర్ 4 ఆల్ఫా కామన్ తీసాం కదా ఎల్సిఎం తీసుకున్నాం కాస్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా ఎడిషన్ చేస్తే కాస్ స్క్వేర్ బీటా సైన్ స్క్వేర్ బీటా టైమ్స్ పోతుంది సైన్ స్క్వేర్ బీటా ప్లస్ ఇక్కడ సైన్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ బీటా టైమ్స్ కాస్ స్క్వేర్ బీటా ఈ వాల్యూ 1 కదా సో కాస్ పవర్ 4 ఆల్ఫా ఆఫ్ 1 బై కాస్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా సో ఇప్పుడు పార్షియల్ చేద్దాం పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే కాస్ పవర్ 4 ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ సో ఇక్కడ చూడండి మనం m స్క్వేర్ ఇంటూ n స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి సో ఈ 4 ఏం చేద్దామంటే అది మామూలుగా కాస్ పవర్ 4 ఆల్ఫా ఇంటూ కాస్ పవర్ 4 ఆల్ఫా అవుతుందా వదిలేసేయండి కాస్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా ఇంకా సొల్యూషన్ అది ఎండింగ్లోకి వచ్చేసాను జస్ట్ ఈ పవర్ని కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా రాసుకుంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ బీటా ఇంటూ ఇంకో కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉంది కదా కాస్ స్క్వేర్ ఆల్ఫా బై సైన్ స్క్వేర్ బీటా ఈ వాల్యూ చూడండి కాస్ ఆల్ఫా కాస్ బీటా m కదా m స్క్వేర్ ఇంటూ కాస్ ఆల్ఫా బై సైన్ బీటా m స్క్వేర్ సో ఇలా చేసి ఇస్తున్నాం RHS వచ్చేసింది కదా దట్ ఈక్వల్ టు RHS సో ఏ ప్రాబ్లం అయిపోయింది ఈ 2 సమ్స్ అయితే ఈరోజు మన వీడియో ఫినిష్ చేయొచ్చు చూడండి చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఇవన్నీ కామన్ ఎగ్జామ్లో వస్తున్నాయి ఇక్కడ సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇక్కడ 4 ఇచ్చారు కదా థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు సో సొల్యూషన్లో సైన్ థీటా కామన్ కదా సైన్ థీటా కామన్ ఇస్తే 1 బై 1 మైనస్ కాస్ థీటా ప్లస్ 1 బై 1 ప్లస్ కాస్ థీటా z ఈక్వల్ టు 4 కదా జస్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి సైన్ థీటా ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా కదా ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా టైమ్స్ పోతుంది 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా టైమ్స్ పోతుంది కాస్ థీటా z ఈక్వల్ టు 4 కాస్ కాస్ క్యాన్సిల్ అవుతుంది సైన్ థీటా 1 ప్లస్ 1 2 అవుతుంది కదా 2 సైన్ థీటా ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా z ఈక్వల్ టు 4 కదా 2 1 జా 2 2 జా ఇక్కడ
sin theta is equal to 2 of 1 minus cos square theta కదా, దీన్ని sin గా మార్చుకున్నాం. sin theta is equal to 2 sin square theta. సో ఇక్కడ sin theta ను RHS తీసుకెళ్ళండి. 0 equal to 2 sin square theta minus sin theta. సో ఇక్కడ చూడండి, జస్ట్ sin theta కామన్ చేద్దాం. sin theta కామన్ తీస్తే 2 sin theta కదా, 2 sin theta minus 1 ఈక్వల్ 0 ఉంది కదా, 0. సో ఇక్కడ జాగ్రత్త అబ్జర్వేషన్ చేయండి. sin theta 0 అవుతుంది. sin theta ఈక్వల్ 0 ఆర్ 2 sin theta minus 1 ఈక్వల్ 0. theta ఈక్వల్ 0 డిగ్రీస్ అవుతుంది కదా, ఆర్ 2 sin theta is equal to 1. That implies sin theta equal to 1/2. That implies theta equal to 30 degrees or pi by 6 radians. ఇక్కడ కండిషన్ ఉంది, theta వాల్యూ 0కి 90కి బిట్వీన్లో ఉండాలి. కానీ మనకి 0 వచ్చింది కాబట్టి theta is not equal to 0 degrees. Therefore theta equal to 30 degrees. సో ఇక్కడ ఆన్సర్ theta వాల్యూ 30 degrees. సో దీని లాస్ట్ సమ్ అండి. ఈ సమ్ తోటి వీడియోని ఫినిష్ చేద్దాం. ఇది చూడండి, tan స్క్వేర్ 60 కదా, tan 60 √3 అవుతుంది. √3 స్క్వేర్ ప్లస్ 4 cos స్క్వేర్ 45. cos 45 వాల్యూ 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ సీకెండ్ 30 వాల్యూ ఇక్కడ 2/√3 హోల్ స్క్వేర్ చేయండి. 5 ఇంటూ cos 90 0 స్క్వేర్ బై కొసీకెండ్ 30 వాల్యూ, కొసీకెండ్ 30 అంటే 2/√3, సారీ కొసీకెండ్ 30 అంటే 2 కదా, 2 ప్లస్ సీకెండ్ 60 వాల్యూ ఇక్కడ కూడా సీకెండ్ 60 అంటే 2 అవుతుంది. 2 ఇంటూ cot 30 √3 స్క్వేర్, √3 స్క్వేర్ రూట్ స్క్వేర్ వేసాను, స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్ అవుతుంది. 3 ప్లస్ 4 ఇంటూ 1/√2 స్క్వేర్ అంటే 1/2 అవుతుంది. ప్లస్ 3 ఇంటూ 2/√3 స్క్వేర్ అంటే 4/√3 స్క్వేర్ అంటే 3 అవుతుంది. 5 ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది కదా, బై 2 ప్లస్ 2 ఇంటూ √3 స్క్వేర్ అంటే 3 అవుతుంది. 2 1s 2 2s 3 క్యాన్సిలేషన్ అవుతుంది. 3 ప్లస్ 2 ప్లస్ 4/2 ప్లస్ 2 3 6. ఇక్కడ చూడండి 5 ప్లస్ 4 9/2 ప్లస్ 6 8. సో ఇక్కడ ఆన్సర్ వస్తే 9/8. ఇదండి వాడు మన 10th క్లాస్లో మనకి 10 సమ్స్ ఇచ్చారు. ఈ 10 సమ్స్లోంచి ఆ ఎస్ఏ ప్రాబ్లమ్స్ బాగా రిపీట్ అవుతాయి. ఈ 10 ప్రాబ్లమ్స్ అంతా మీరు ఇప్పటిదాకా ప్రాక్టీస్ అయితే, ఇవి ప్రాక్టీస్ చేశారంటే వీటిలోంచి గ్యారంటీగా మన కామన్ ఎగ్జామ్లో ఒక సమ్ ఇవ్వచ్చు. సో బాగా ప్రాక్టీస్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.